ఎప్పుడైనా నాకు ఇలా అడగంగానే చేసి పెట్టావమ్మా నువ్వు? వాడంటే కాలేజీ పోయే బిడ్డ, నువ్వేం చిన్నపిల్లవా? కావాల్సి నువ్వు చేసుకుని తినేవి. అబ్బా అనేసావా? అదే అనుకున్నా ఇంకా ఏం అనలేదని. అసలు మాకు ఈ వాదన ఎందుకంటే మా తమ్ముడు హాస్టల్కి వెళ్తున్నాడు. ఇంట్లో అరిసెలు మురుకులు ఇవన్నీ ఉన్నాయి స్నాక్స్ గా, కానీ వాడికి రవ్వ లడ్డే కావాలంట. అడిగాడో లేదో అలా షాప్ కి వెళ్ళి తీసుకొచ్చేసింది. బిడ్డ హాస్టల్కి వెళ్ళి లోపల చేసేయాలి అని చెప్పి అనింది. నేను అడిగినప్పుడు ఎప్పుడన్నా చేసి పెట్టావమ్మా అని. ఎంతైనా అడిగింది కొడుకు కదా, ప్రేమ అట్టే ఉన్నదిలే. కావాలంటే 2 లడ్లు నువ్వు కూడా తినేవి, నేను వద్దన్నానా? కేజీ లడ్లేమో వాడికి, 2 లడ్లు నాకా? మీరే చెప్పండి, అన్యాయంగా లేదా ఇదంతా? ఎంతైనా కూతురు కూతురే, కొడుకు కొడుకే. సర్లే ఇంగి కథలన్నీ వింటా ఉంటే ఈ వీడియో కాస్త వెళ్ళిపోద్ది. కానీ ఫస్ట్ రెసిపీ చూద్దాం. ఫస్ట్ మా అక్క చేసేటప్పుడు చూసాను ఈ రవ్వ లడ్డు. ఈజీగా ఉంది, సింపుల్ గా కూడా అయిపోద్ది. దానికంటే ముందు నేను ఒకసారి ఇంట్లో ట్రై చేశాను. అది రవ్వ లడ్డా లేకపోతే అల్వానా అని నేనే డౌట్ పడేలాగా చేశాను. తర్వాత మా అక్క చేసేటప్పుడు చూసి నేను ఏ మిస్టేక్ చేశానో అర్థమైపోయింది. ఈసారేమో మా అమ్మ కూడా పక్కనే ఉంది కాబట్టి పర్ఫెక్ట్ గా వచ్చాయి. ఫస్ట్ రవ్వని నెయ్యిలో వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ లో యాలక్కాయలు, ఎండు కొబ్బరి, చక్కెర వేసి బరగ్గా పౌడర్ చేసుకున్నా. ఇవన్నీ ఉండబెట్టాలంటే కన్సిస్టెన్సీ రావాలి కదా, దానికోసం పాలను వేడి చేసి పెట్టుకున్నా. ఆ తర్వాత రవ్వ, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చక్కెర పౌడర్, గోరువెచ్చటి పాలు వేసి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. అంటే మనకి లడ్డూలు పట్టడానికి అనుకూలంగా ఉండేలాగా చేసుకోవాలి. పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ. ఇంకేముంది, మనకు కావాల్సిన సైజులో లడ్డూలు పట్టుకుంటే సింపుల్ అండ్ ఈజీ రవ్వ లడ్డు రెడీ.